హలో అందరికీ. మన ప్రీవియస్ సెషన్లో ఫైల్లో ఉన్న ఆప్షన్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే ఎలా వాడతాం ఎక్సెల్ అనేది. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ తీసుకుందాం. సపోజ్ ఇందులో నేను 1 ఇస్తాను, ఎంటర్. ఈడ 1 ఇచ్చాను, ఎంటర్. 2 times 1 ఇచ్చాను కదా. 1 ఇచ్చినప్పుడు మనకి ఇప్పుడు ఏం చేయాలంటే నేను 2 times 1 ఇచ్చాను, నాకు అప్ టు 20 వరకు 1 కావాలి. 1 అనే ప్రింట్ అవ్వాలి. ఏం చేయాలి అప్పుడు? ఇది ఇక్కడ పెట్టి డబుల్ క్లిక్ డ్రాగ్ చేయాలి, అంటే సెలెక్ట్ చేయాలి రెండింటిని. ఏం చేశాను ఇప్పుడు? ఇక్కడ సెల్ పెట్టి డబుల్ క్లిక్ డ్రాగ్ ఓకేనా చేస్తే రెండు సెలెక్ట్ అయిపోయినాయి. రెండు సెలెక్ట్ అయిన తర్వాత ఈ కార్నర్ డాట్, ఆ డాట్ కల ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత డ్రాగ్ చేయండి 20 వరకు. చూసారు మనకి ఏమైంది? అన్ని వన్సే ప్రింట్ అయినాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ నేను 2 ఇచ్చాను, ఇక్కడ కూడా 2 ఇచ్చాను, మళ్ళీ 2 ఇచ్చాను. 2 ఇచ్చాను కాబట్టి మనం మొత్తం 2సే వస్తాయి. ఈ రెండు సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే మనకి మొత్తం 2s ప్రింట్ అవుతాయి. లేదు, నాకు 1 to 10 వరకు ప్రింట్ అవ్వాలా. సో నేను ఫస్ట్ 1 ఇచ్చి సెకండ్ 2 ఇస్తాను. డిఫరెన్స్ ఎంత? 1 కదా. సో 1 డిఫరెన్స్తోని అన్ని ప్రింట్ అవుతాయి. 1 2 ఉంది, ఓకేనా. 1 2 ఉంది, డిఫరెన్స్ 1 కదా. సో మళ్ళీ 2 3 అట్లా 4 5 1 2 3 4 5 అట్లా ప్రింట్ అవుతుంది. రెండు సెలెక్ట్ చేయండి, డ్రాగ్ చేయండి 20 వరకు. చూసారా మనకి ఏం ప్రింట్ అయింది? 1 2 3 4 5 1 to 18 వరకు ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు 2 ఇచ్చాను, నాకు ఈవెన్ నెంబర్స్ కావాలా. ఈవెన్ నెంబర్స్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి 2 ఇచ్చాను, సెకండ్ 4 ఇచ్చాను. 2 ఇచ్చాను, 4 ఇచ్చాను. డిఫరెన్స్ ఎంత? 2 కదా. సో 2 డిఫరెన్స్తోని అన్నీ మనకి ప్రింట్ అవుతాయి ఈవెన్ నెంబర్స్లో. అంటే ఫస్ట్ మనం 2 ఇవ్వాలి, ఆ 2 ఇస్తే ఆటోమేటిక్గా దానికి తెలిసిపోయి ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది మనకి. ఓకే, చూసారా మనకి 2 డిఫరెన్స్ అన్ని ఇచ్చాయి. 2 డిఫరెన్స్ మొత్తం ఇచ్చేసింది. ఇప్పుడు నాకు 5 కావాలి. 5 10 అంటే 5 డిఫరెన్స్ కావాలి కాబట్టి నేను 5 10 ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్లస్ ఇది పెట్టేసి ఐకాన్ డ్రాగ్ చేయండి. ఏం ప్రింట్ అయింది? 5 10 15 20 అట్లా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ట్యూస్డే లేదంటే స్టార్టింగ్ నేను మండే ఇస్తాను, తర్వాత ట్యూస్డే ఇస్తాను. ఓకే, మళ్ళీ 2 ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఇప్పుడు డ్రాగ్ చేద్దాం. చూసా ఏమొచ్చింది? మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మళ్ళీ రిపీట్ అవుతాయి. మళ్ళీ మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మళ్ళీ రిపీట్ అవుతాయి. అంటే మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇట్లయితే మనం టైప్ చేయకుండా ఈ మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే అని టైప్ చేయకుండా డైరెక్ట్గా ఇలా చేస్తే మన వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇవి లేదు, నాకు ట్యూస్డే నుంచి కావాలా, ట్యూస్డే ఇవ్వండి. స్టార్ట్ నాకు ట్యూస్డే నుంచి కావాలన్నప్పుడు వెడ్నెస్డే. అప్పుడు మనకి ట్యూస్డే నుంచి ట్యూస్డే వెనస్డే థర్స్డే అక్కడ నుంచి ప్రింట్ అవుతుంది. ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే. లేదు, నాకు సండే నుంచి కావాలా, సండే. తర్వాత ఏమొచ్చేది? మండే. 2 ఇవ్వాలి, తర్వాత డ్రాగ్ చేయాలి, ఇగ్గాలి అంతే బయటికి. అంటే డ్రాగ్ చేస్తే అయిపోద్ది. చూసారా వచ్చేసింది. ఇది మనకి ఏమైంది? సెల్ అనేది కొంచెం బయటికి వచ్చింది, వెనస్డే అనేది బయటికి వచ్చింది, వెనస్డే బయటికి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మీకు ప్రీవియస్ సెషన్లో చెప్పాను. సెల్ అనేది ఇక్కడ పెట్టేసి ఇది ఉంది కదా, ఇది జేఎస్ఎల్కి వెళ్ళి అంటే డౌన్ ఏర్ ఉన్నప్పుడు కాదు, ప్లేస్ చేంజ్ అయినప్పుడు డబుల్ క్లిక్ ఇచ్చి మెల్లగా నాకు ఎక్కడ కావాలి? ఈయన కావాలి. సో ఈయనకి ఇస్తే అయిపోయాయి. చూసారా మన సెల్ బట్టి మనకి అకౌంట్స్ అన్ని మొత్తం డాటా మొత్తం సెల్ బట్టి వచ్చేసింది. ఓకేనా? అంటే విడ్త్ ఎక్కువ కాకుండా సెల్ లోపలనే వచ్చేసింది ఇది. సో ఇలా మనం ఎన్నైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఇవి ఈ డేట్స్ డిఫరెన్స్ ఇవన్నీ.
ఇప్పుడు నెక్స్ట్ నాకు సపోజ్ ఎంత కావాలా 1 ఉంది, నాకు 3 ఉంది. ఇప్పుడు మనకి ఏం వస్తుంది చెప్పండి, మొత్తం ఆడ్ నెంబర్స్ వస్తుంది. 1 3 ఉంది కదా, డిఫరెన్స్ ఎంత 2 కదా, సో అన్ని 2 డిఫరెన్స్లో వచ్చేస్తుంది. 1 3 5 7 9 11 ఓకేనా, వచ్చేసింది. లేదు నాకేం నెక్స్ట్ ఏం కావాలా, ఇది ఆడ్ నెంబర్స్ వచ్చేసింది. ఇప్పుడు నాకు 10 to 1 కావాలా, 10 to 1 కావాలన్నప్పుడు 10 ఇవ్వాలి, 9 ఇవ్వాలి. డ్రాగ్ చేద్దాం, డ్రాగ్ ఏమొచ్చింది 10 9 8 7 6 5 4 3 2 1 వచ్చేసిందా. నెక్స్ట్ అంటే -6 వరకు వచ్చేసింది. మన ఇచ్చిన కాలమ్స్ వాడికి -6 కదా, సో ఒక్కొక్కటి డిక్రిమెంట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నాకు 10 ఇచ్చాను, 8 ఇచ్చాను, డిఫరెన్స్ ఎంత 2 కదా, సో 10 8 6 4 అట్లా. అది మనం ఎట్లయినా ప్రింట్ చేసుకోవచ్చు. మన టూ సెల్స్ ఇస్తే దాన్ని బట్టి మిగతా అని ప్రింట్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇలా ఇది 10 to 6, ఇది ఇలా 10 to డిక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ నాకు 0 ఒకటి ఇచ్చి ఇక్కడ నేను 4 ఇస్తాను, డిఫరెన్స్ ఎంత 4 కదా, 1 2 3 4 అని 4 డిఫరెన్స్తో అన్ని నెంబర్స్ వస్తాయి. ఇది ఇది మనకు ఒక చిన్న ట్రిక్ ఇది. సో అన్ని టైప్ చేయకుండా ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. ఓకేనా, మీకే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓకేనా.